బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఈ మూడింటికి కూడా కొంత మీ సాహసానికి జోహార్. అది ఓకే, మీ సాహసానికి జోహార్ అండి. రాత్రి అంతా మేడం గారు నిద్రకోలేదండి. అదే మీకు వండుతానని తెలుసు కానీ మరీ అది లెక్కలు మనకంటే కొంచెం అడ్వాన్స్ ఉంటారు కదా, కొంచెం డెప్త్కి వెళ్తారు. మనం ఒక లేబర్కి వెళ్తే ఇంకా అందరిలోకి వెళ్తాయి. దీంట్లోకి వస్తుంది, ఇది కృష్ణాకు పోతుంది, ఈ వాటర్ విజయవాడకు వస్తుందండి. అంటే మనకి ముందు 3 అరెస్ట్ చేసుకుంటే విజయవాడకి వాటర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇది అరెస్ట్ చేస్తానే విజయవాడ వాటర్ తక్కువ. 3 బ్రీచెస్ ఇక్కడ ఏర్పడిన బ్రీచెస్ పనులన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడకు వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడి తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున, డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే బుడమేరు అంటే ఒక నది, బుడమేరు గేట్లు ఎత్తాడు, బుడమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి 5 సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం. ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది, మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట, ఇలాగంటే అలాగంటే అని సాక్షిలోని నోటుకొచ్చినట్టు రాయటం. అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ 3 ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం, కట్టడం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్, ఈ లూజ్ సాయిల్ మీద వెహికల్స్ రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇటువైపు అక్కడ బ్రీచ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, ఈరోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ 2వ బ్రీచ్ పూర్తి చేయడానికి సమాయత్తం అవ్వడం, 3వ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈరోజు నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ అధికారులందరూ కూడా తిరిగి సమాయత్తం అవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా చిత్తశుద్ధి, ఎన్డీఏ తాలూకా చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది. నేను ఒక్కడే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి, నిమ్మల రామానాయుడు గారు నేను కలిసి చెప్తున్నాను, ఒక్కసారి ఇక్కడికి రావయా, ఒకసారి బుడమేరు అంటే ఏంటో తెలుస్తుంది, పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది, పనులు ఎలా చేయించాలో కూడా నీకు తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి 2-3 మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నాయకుడు చిత్తశుద్ధి ఉంది, ఆ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది, ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది, ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.